అందరికీ నమస్కారం. ఈ రోజు నా రిటైర్మెంట్. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. నిన్న మొన్నటి వరకు నేను ఒక యూజ్లెస్ పోలీసుని. సార్తో కూడా చెప్పాను, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాను, నన్ను వదిలేండి సార్ అని. సారే పట్టుబట్టి ఆయన టీంతో నన్ను తీసుకెళ్లారు. ఈ ఆపరేషన్లో నాతో పాటు పనిచేసిన పద్మమ్మ, చామంతి, జాన్సన్, కొండవీటి వీరికి నా ధన్యవాదాలు. ఏం చేయలేదు, మేమేం చేసామయ్యా. కానీ 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 మొత్తానికి లక్కీ ఫెయిల్ అవి. ఈ చప్పట్టికి పొగడ్తలకి ముఖ్య కారణమైన మన డిఎస్పీ వాస్కో గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. విజయవాడలో రౌడీయిజం లేకుండా క్లీన్ చెయ్యాలని నేను ఆశపడ్డాను. దాన్ని మీరు నెరవేర్చారు. మీకు ధన్యవాదాలు. వెల్కమ్. తమ్ముడు సార్ 2 minutes సార్. యా. ఏంటి డిఎస్పీ గారు ఎలా ఉన్నారు? నాకు బాగా కావలసిన వాళ్ళు. మిమ్మల్ని మర్చిపోయాను. రై బకేవరా తీసుకోండి. రాజా, కడప రమేష్ని వేసేయడానికి మనిషిని ఏర్పాటు చేశానని చెప్పాను కదా. వాడు నన్ను లేపేసేలాగా నేను వాడిని లేపేస్తానా? రై, దానికి ఒక మనిషిని ఏర్పాటు చేశానురా. నువ్వు లోపలికెళ్ళు. తనెవరో కాదు, సారే. అమాయకుడిని చంపారు కదా సార్. చూడండి డిఎస్పీ సార్, ఇంకో 10 రోజుల్లో ఒక తప్పు చేస్తానన్నాను కదా. ఆ తప్పు ఇదే. ఎన్కౌంటర్ లిస్ట్ లో పేరుని యాడ్ చేస్తే పోలీసులు చూసుకుంటారని నేనే యాడ్ చేయించాను. ఇప్పుడు అర్థమైందా? రాజకీయ నాయకులకి సత్తా కలిగిన బానిసవురావు నువ్వు. సింపుల్ గా చెప్పాలంటే విశ్వాసం గల కూలీవురా నువ్వు. ఏముంది, జీతాలే తక్కువ. తమ్ముడు, ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి. మరో సంఘటన కూడా జరగనుంది. అది కూడా మీరే పూర్తి చేస్తారు. మీరు ఆ డ్యూటీని సవ్యంగా చేస్తారని ఆశిస్తున్నాను. రే తీసుకెళ్ళండి మీ అన్ననే. నకిలీ నవ్వు నవ్వుతున్నాడు. సార్, మనం చేసిన ఎన్కౌంటర్ తన ప్లాన్ అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అతను చెప్పి చేస్తే ఏంటి, మన ప్లాన్ ప్రకారం చేస్తే ఏంటి? చచ్చింది ఒక రౌడీ షీటరే కదా. సక్సెస్ఫుల్ గా ఎన్కౌంటర్ చేశారు. ఇంకేం కావాలి? ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి. మరో సంఘటన కూడా జరగనుంది. అది కూడా మీరే పూర్తి చేస్తారు. పద్మమ్మ, ఇలా రండి. సార్, నా టేబుల్ మీద పెట్టండి. ఓకే సార్. కొండవీటి, వస్తున్నా. సారీ సార్. టెన్షన్ గా ఉంది. బిళ్ళకు ఆఫ్ తీసుకురండి. ఆఫా? సరిపోదా? ఫుల్ తీసుకురండి. సార్, ఇది పోలీస్ స్టేషన్ సార్. ఓ, మనం పోలీసులం సార్. మనం పోలీసులు అని ఎవరు చెప్పారు సార్? నేనే సార్. బానిసలం సార్. మన ప్రియతమ నాయకుడు గుడ్లరవి నియమించుకున్న బానిసలం సార్. ఆయన షూట్ చేయమంటే షూట్ చేయాలి, వద్దంటే మానేయాలి. మనమందరం కలిసి ఎన్కౌంటర్ చేశామని గర్వపడుతున్నారా? హత్య చేశాం. వాడు తెలివిగా మన చేత హత్య చేయించాడు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే పార్టీ. అన్నా, ఇంకో 10 రోజుల్లో మరో సంఘటన జరగబోతుందని చెప్పావే, ఏంటన్నది? ఊరికే చెప్పానులేరా. ఏందనా? అవును. ఈ పాటికి వాడు అదే తలుచుకుంటూ బుర్ర హీట్ ఎక్కిపోయి మెంటలెక్కి అల్లాడుతుంటాడు. ఆధారం లేదు అమ్మా నిన్ను ఓదార్చా, నేనవతారం కానమ్మా తత్వం తెలుపా. పరిహారం కోసమని ఎవరినడగను, నాకధికారం లేదమ్మా తీర్పునివ్వగా. ఏనాడు నేను ఇలా విలపించలా, ఈ బాధ గుడ్లరవి ఇస్తే ఎవడికి చెప్పను.
శోధనపై శోధన చాలు ఇక స్వామి. ఎవర్రా అదే? రండి. కానివ్వండి కానివ్వండి నేనంతా చూశాను మామూలు మనుషులకు వందల్లో సమస్యలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి లక్షల్లో సమస్యలు ఉండడం కామన్. ఒక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చాను. రేయ్ పాట ఆపండి. పోలీస్ సహచరులందరికీ ఒక శుభవార్త. వద్దు, వద్దు, తొందరపడతారేంది? దాని గురించి తర్వాత చెప్పనివ్వండి. బాటిల్ పగిలిపోయి బీర్లో నుండి నొరగా బుగ్గు బుగ్గు అని వస్తా అది స్ట్రాంగ్, లబుక్ లబుక్ అని వస్తే అది లెగరాని కనిపెట్టిన లెజెండ్ మామా. నువ్వే లేరు మామా, నీకెవరు సరి లేరు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ రోజు ఫ్రెష్ గా యాపిల్ లో ఒక అమ్మాయి వచ్చింది. సార్ మీ మంచితనానికి హద్దే లేదు సార్. బంగారం లాంటి మా సార్ మీ ఇంటి నుండి చేసుకుంటున్నారు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రేయ్, నేను కాదు. రేయ్, రేయ్, పెళ్లి కొడుకు నేను కాదు సార్. పెళ్లి కొడుకు పేరు చెప్పండి సార్. పెళ్లి కొడుకు పెద్దన్న కాదా అన్న? శుభలేఖ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఇవ్వండి. ఇదిగో. Thank థాంక్స్. you. అందరూ వచ్చి ఆశీర్వదించాలి. నేను డైరెక్ట్ గా వస్తే ప్రాబ్లం లేదా? చచ్చా ప్రాబ్లం ఏం లేదు. మేమందరం వస్తాం. మీ రాకే మా ఆనందం. సరే, ఉంటాను. వెళ్ళండి. వస్తా వెళ్ళండి, వస్తా. వెళ్ళండి. అలా కదిలించకండి సార్. ఏం వెతుకుతున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయి పెళ్లి పత్రిక అచ్చేయించి అచ్చేయించి నన్నే పిలుస్తున్నాడు. ఎంత దారుణం, ఎంత దారుణం. ఈ పెళ్లికి వెళ్ళి ఫుల్లుగా తాగేసి బాగా అడిగేద్దామా అన్న? నా గాలి. చెప్పన్నా. మనసారా దీవించి పాడదాం. సాక్షి సంతకం పెట్టడానికి అందరూ వచ్చేసారు. పెళ్లి బాగా జరుగుతుంది ఆ సంగతి పక్కన పెట్టు. వీళ్ళని ఎక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఈ తలనొప్పి కంటే లవ్ ఫెయిల్యూరే బెటర్. సార్ ఇదిగోండి ఈ నిమ్మకాయ పట్టుకోండి. నమస్తే డిఎస్పీ. బాగుండాలి అని పాట పాడారు. పెళ్లి ఆగిపోయింది. సింపుల్ మ్యాటర్ సార్. మా నాన్నేమో హిందూ, మా అమ్మ ఏమో క్రిస్టియన్. ఆ. మా అమ్మ ఏముంటుందంటే మీరే చెప్పండి. మా పెళ్లి జరిగేటప్పుడు మా అత్తగారు వాళ్ళ సంప్రదాయం ప్రకారమే జరగాలని మొండి పట్టు పట్టారు. నేను ఒప్పుకున్నానుగా. మీరు చెప్పినట్టు హిందూ చేశానుగా. సంప్రదాయం ప్రకారమే జరగాలి. లేదు, మా సంప్రదాయం ప్రకారమే జరగాలి. శాంతి. లేదండి. సరే లోపలికి వెళ్ళి గొడవ పడండి. నేను ఒప్పుకోను. చూసారా సార్, నేను ఒప్పుకోను. వీళ్ళు గొడవ పడతారని, ఎలాంటి సమస్య రాకూడదని చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. రేపు చట్టపరంగా సమస్యలు ఏమి రాకూడదు కదా, అందుకే డిఎస్పీ అయిన తమరిని సాక్షి సంతకం పెట్టడానికి రమ్మన్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? రండి. అన్నపూర్ణ ఎవరు? రా బంగారం. ఉండండి. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. ఓకే ఓకే. చకచక సంతకం చేయండి. త్వరగా పెట్టు బంగారం. మంచి సమయం పూర్తయ్యేలాగా త్వరగా పెట్టురా. వాస్కోడుగా ఎవరు? సార్ నేను. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. మీరు రండి. ఏంటి సార్ ఇది? సంతకం పెట్టండి. పెన్ ఇచ్చేయండి. అంతా నాకు తెలుసు. త్వరగా సంతకం పెట్టండి. నేను పెట్టాలిగా. మీరు వెళ్ళండి. కొండవిడి సింహం, కొండవిడి సింహం. ఉండండి. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు మాత్రం రండి. పెట్టనిచ్చేలా లేడే. సంతకం పెట్టండి. కొండవిడి సింహం. ఎలా ఉంది? పెళ్లి కొడుకు పెద్దన్నా రండి. సంతకం పెట్టండి. అయ్యో, మనకి సెట్ అయ్యేది ఇది. ఇంకా ఈ కాలంలో కూడానా? వేలిముద్రకి నెలకి 15 లక్షలు సంపాదిస్తున్నాను. సార్ త్వరగా సీలుగుద్ది కళ్యాణాన్ని కన్ఫర్మ్ చేసేయండి. చేసేద్దాం. సార్ ఏంటయ్యా? ఏంటి సార్, నా ఏలుముద్ర ఎక్కడో కింద ఉందేంటి? అవును, సాక్షి సంతకం అంటే కింద ఉంటుంది. అయ్యో సార్, నేనే సార్ పెళ్లి కొడుకునే. నువ్వు పెళ్లి కొడుకువా, పెళ్లి కొడుకు పెద్దనవా? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కొడుకు పెద్దనని నేనే. సీలేసి సంతకం పెట్టాక పెళ్లి అయిపోయినట్టేనా బాయ్? సార్ దాన్ని చించి పారేసి అన్నపూర్ణకి పెళ్లి కొడుకు పెద్దనకి పెళ్లి చేయండి. అదంతా మాత్రం కుదరదు. నా సంతకం హైకోర్టుతో సమానం. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. డాక్టర్ని కావాలి. ఏంటన్నా ఇలా చేశాడు? అందుకే 4 ముక్కలు చదువుకోని పెద్దోళ్ళు చెప్పేది. చివరికి చూసావా నీ వేలి ముద్ర ఎంత పని చేసిందో? రే, నేనేమి తెలివి తక్కువ కాదురా. ఆ విషయం తెలిసిన వెంటనే నేను రిజిస్టర్ కలిసి ఆడిన నాటకం రాయిది. అవునా అన్నా? శుభాకాంక్షలు డిఎస్పీ. నేను కూడా మిమ్మల్ని ఏదో అనుకున్నాను. అదరగొట్టేశారు. లెట్స్ వైబ్. యు ఆర్ ద డిఎస్పీ వైఫ్. ఓకే. తను పెళ్లి చేసుకోబోయే పిల్లని వేరే వాళ్ళకి ఊరిలో ఉన్న కొరు మేడే, పానులో ఉన్న కొరు మంజ. పెళ్లి కొడుకు గారు ఏంటండి ఇది? ఏంటా అనుమానం కేసు? ఒకడు నల్ల లుంగి కట్టుకున్నాడు సార్. నల్లగా ఉండి లుంగి కట్టుకుని తిరుగుతున్నాడంటే ముందు నన్ను లోపల పడేయాలమ్మా. అది కాదు సార్, బాగా తాగేసి నానా రప్సా చేశాడు. అలాగా?
వాడికి పైన తక్కువగా తాగి త్వరగా ఇంటికి వెళ్ళమని అడ్వైస్ ఇచ్చి పంపించమ్మా. సార్ ఇంకొక విషయం. నమస్కారం సార్. రండి సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. వివాహ జీవితం ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. సంతోషం. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏం లేదు సార్, మా చెల్లెలు పిల్లలు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఎవరు? చిన్న తప్పు జరిగిందట సార్. రండి సార్ రండి. పిలుస్తున్నారు, రండిరా. అదే కెమెరా ల్యాప్టాప్ మీరు తీసి పెట్టారని తెలిసింది. దానికి ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారు? ఏరా మీరు నన్ను అడగొచ్చుగా. మీరు వెళ్ళండి సార్, నేను వచ్చి సరే, పంపిస్తాను. సరే. Thank you, థ్యాంక్ యూ సార్, thank థ్యాంక్ యూ. టీ కాఫీ ఏదైనా తాగుతారా? వద్దు వద్దు సార్, సరే, ఇప్పుడే వెళ్ళండి. తాగి వచ్చాను నేను. సార్ రండి రా, సార్, కూర్చోండి. తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నా. షార్ట్ ఫిల్మ్ పేరేంటి? సార్ ఇంకా పేరు పెట్టలేదు సార్. ఇంకా పేరు పెట్టలేదా? ఏంట్రా ఇది? సరే ఎలాంటి టైప్ ఫిల్మ్? పద్మమా? దాన్ని తీసుకురండి. హారర్ థ్రిల్లర్ సార్. హారర్ థ్రిల్లరా? ఎందుకు దాన్ని ఎంచుకున్నారు? హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్ నే సార్ అందరూ లైక్ చేసి చూస్తున్నారు. అలాగా? అవును సార్. మనకు ఆ విషయం తెలియకుండా పోయిందే. ఏమీ లేదు, ఓపెన్ చేయండి చూద్దాం ఏం తీశారు. సార్ 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 ఇది రఫ్ ఎడిషన్ సార్. ఇంకా రీ రికార్డింగ్ అది చేయలేదు. తమ్ముడు, 2-3 ఏళ్ల తర్వాత నా భార్యను చూడడానికి గల కారణమే నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్. అందువల్ల నువ్వేం తీసావో చూడాలన్న యాంగ్జైటీ. ఆన్ చేయండి చూద్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు? ప్లే చేయరా. తరువాత సార్ అంతే సార్. రై అంతేనా? ఇంకోటి చూడు, అదిగో అక్కడ. సార్ చెట్టుకి తగిలి కింద పడిన ఫుటేజ్ నా భార్య తల మీద పడింది అదా? అదే కదరా మెయిన్ గా చూడాలి. అది పడేటప్పుడు ఏంటి, అది పడేటప్పుడు భయపడి ఉంటుంది కదా, అదే కదరా చూడాలి. ప్లే చేయి. ఇదెందుకని ముందే చూపించలేదు? పద్మమ్మ లాఠీ తీసుకోండి. సార్ ఆ బ్రిడ్జి పై నుంచి వీడియో తీసేటప్పుడు ఆ మర్డర్ ఫుటేజ్ వచ్చేసింది. ఎందుకని అది ముందే చెప్పలేదు? సార్ అది మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి లైక్స్ కమెంట్స్ పొందడానికి. ఎరా మీ ఇంట్లో వాళ్ళని తగలబెడితే పోస్ట్ చేస్తారట్రా? లేదు సార్. పోస్ట్ చేస్తారా? లేదు సార్, చేయండి సార్. పద్మమ్మ మీ స్టైల్లో కోటింగ్ ఇవ్వండి. షార్ట్ ఫిల్మ్ తెస్తారా? షార్ట్ ఫిల్మ్ మీరు మీ మొఖాలను ఓకేనా సార్? అద్దరు కొట్టి సార్ మనం ఇటుకల బట్టి దగ్గర బాడీని ఐడెంటిఫై చేసిన ప్లేస్ సార్. వీడిని ట్రేస్ అవుట్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన పోరగాడే ఇప్పుడు వెళ్తే పట్టుకోవచ్చు.